మన తెలంగాణ ఆర్మీ రిక్రూట్మెంట్కి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి నా నా పేరు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాకేష్. ఇండియన్ ఆర్మీ 10 సంవత్సరాల నుంచి ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను. నేను మా బ్రదర్స్ అంటే మీరంతా కూడా నా బ్రదర్సే. నేను కూడా మీలాగే గ్రామీణ వాతావరణానికి చెందినవాడని, మరి నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. కాబట్టి మీ యొక్క పెయిన్ని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి బాధపడుతున్న వారు ఉన్నారో మీకోసం ఈ వీడియో. మీరు ప్లీజ్ ఫ్రెండ్స్, బ్రదర్స్, మీరు బాధపడకండి. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి ఉంటుంది. నేను కూడా 3 టైమ్స్ ఫెయిల్ అయ్యి 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి 3rd టైంలో నేను ఉద్యోగంలోకి ఎక్కడం జరిగింది. కాబట్టి ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు కూడా ఎందుకు పనికిరానోడేం కాదు. మా ఫ్రెండ్స్లో కూడా మొత్తానికి ఆర్మీ ఉద్యోగం రానోళ్ళు కూడా వెల్ సెటిల్డ్గా లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మాకున్నారు ఇప్పుడు. సో మీరు నిరుత్సాహపడకండి. ఎవరికైతే ఏజ్ ఇంకా ఉందో వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎవరికైతే ఏజ్ లేదో మీకు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ఎస్సికి అప్లై చేసుకోండి, లేదా స్టేట్ పోలీస్ సర్వీస్కి స్టేట్ తెలంగాణ పోలీస్ దానికి అప్లై చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ తీయండి. దానికి అదనంగా 3-4 మార్కులు యాడ్ అవుతాయి మీ కానిస్టేబుల్లో. దానికి మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు బాధపడాల్సిన అవసరం ఏదీ లేదు. మీరు బాధపడకండి, చింతించకండి, మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకండి. ఏ పని అయితే చేసుకుంటున్నారో కంటిన్యూగా ఇప్పుడు కూలీ చేసేవాళ్ళు కూలీ చేసుకోండి, డ్రైవింగ్లు చేసేవాళ్ళు డ్రైవింగ్లే చేసుకోండి, కాలేజీలు చేసేవాళ్ళు కాలేజీలే చేసుకోండి. కానీ మీ ప్రతి రోజును మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను విజయాన్ని సాధిస్తానని ఒక నమ్మకాన్ని మీరు పెట్టుకున్నట్టయితే కనుక మీ లక్ష్యాన్ని ఎవ్వడూ ఆపలేడు. మీరు కూలీ చేసేవాడైనా సరే, మీరు ఇంకేదైనా చేసేవాడైనా సరే, నేనే చేయగలిగినప్పుడు మీరు అందరూ చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. మిత్రులారా, మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీ దాకా చేరుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ చేరినట్టయితే కనుక అన్నయ్య నా వరకు చేరింది అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి బ్రదర్స్. నాకు అంతే చాలు. ఎవ్వరు కూడా పిచ్చి పనులు చేయొద్దు. నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు. మీ అందరికీ అండగా ఈ అన్న ఉన్నాడు. ఈ అన్న మిమ్మల్ని గైడ్ చేస్తాడు. పోలీస్ ఫోర్సెసే కానీ, సెంట్రల్ ఫోర్సెసే కానీ, ఆర్మీడ్ ఫోర్సెసే కానీ, ఒక్క దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లోకి పంపిద్దాం మనలను. దానికోసం మనం ప్రయత్నిద్దాం. ఎవరైతే ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారో కంగ్రాచులేషన్స్. మీరు వెళ్ళండి, ట్రైనింగ్ చేయండి. మనలాంటి బ్రదర్స్ ఉన్నారు కదా మన వాళ్ళు, వాళ్ళ కోసం మనం హెల్ప్ చేద్దాం. మీకు ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, అన్నయ్య నేను ట్రైనింగ్లో ఏ విధంగా ఉంటుంది, నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఏమైనా అడిగేది ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ ప్రతి ఒక్కరికి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేసిన వారందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఆఫ్టర్ 4 years మీ అగ్నివీర్ పీరియడ్ పూర్తయిన తర్వాత మన లైఫ్ కెరీర్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా వెళ్ళండి, ఆ వీడియో చూడండి. మీ లైఫ్కు చాలా ఉపయోగపడుతుంది. 4 సంవత్సరాల తర్వాత నేను ఏం చేయాలి అనుకునే వారికి అది కూడా వీడియో చేశాను. సో ఏదైనా కూడా సమాజం కోసం, మన బ్రదర్స్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోలో మీరు ఫాలో అయినట్టయితే కనుక కొంతమందిని నేను సేవ్ చేసిన వాడిగా సంతోషిస్తాను. ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే, డబ్బులు మాత్రం పెట్టకండి బ్రదర్స్, ప్లీజ్. డబ్బులు ఎక్కడ ఒక్క రూపాయి పెట్టకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను చెప్తా. ఒక్క రూపాయి ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వడు జాబ్ ఇప్పియడు. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడ డబ్బులు పెట్టద్దు. డబ్బులు పెడితే జాబు రాదు. డబ్బులు పెడితే వస్తా అనేది మీ అపోహ. వచ్చినట్టే చేయిస్తారు కానీ రాదు. వచ్చినోడు ఒక్కడని చెప్పమని చెప్పు డబ్బులు పెడితే వచ్చిందని. ఎవ్వడు ఉండడు. మీ టాలెంట్ తోటే మీరు కొట్టాలి. ఆ టాలెంట్ తెప్పించే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇది ఒక్కటి మాత్రం ప్లీజ్ ప్రమాణం చేయండి. నేను ఎక్కడ డబ్బులకు మాట్లాడుకోను. నా సర్టిఫికెట్లు ఎక్కడ వేరే వాళ్ళకి ఇవ్వను. ఏదైనా ఇచ్చేది ఉంటే ఈ అన్నయ్యని అడిగి నేను ఇస్తాను, ఇక్కడ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి. డబ్బులు కట్టి 2000 3000 నెలకు కట్టి జాయిన్ అవ్వండి. కానీ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పైసలు అలా అంటారు. అరే బాబు, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వని. అలాంటివన్నీ నమ్మద్దు. ఓకే, ఈ విషయంలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఏదైనా కూడా మీ మంచి కోసమే, మీకోసమే, మన కోసమే ఈ ఛానల్. మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోని ఇంకొక నలుగురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.